వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. ఖమ్మం జిల్లా వైరాలో మెగా జాబ్ మేళాలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. తన మేధస్సు ఈ సమాజానికి తన ఉద్యోగం ద్వారా అందించాలి. అలా అందించగలిగినప్పుడే ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకు కట్టినటువంటి పన్నుల ద్వారా మీకు నేర్పిన విద్యా బుద్ధుల ఖర్చు ఈ సమాజానికి మీ మేధస్సు ద్వారా మీరు అందించగలిగితే అప్పుడు న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేయటమే కాకుండా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాం, గ్రూప్ 2 నిర్వహించాం. దాదాపు 56,000 మంది నిరుద్యోగ యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు నియామక పత్రాల్ని వారి చేతికి అందించాం. ఇంకొక 30,000 ఉద్యోగాలకు సంబంధించిన ప్రశ్న పత్రాలు పరీక్షలు అన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి. అటు ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమం చేస్తూనే ఇటు ప్రైవేటు పరంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా ఆ సంస్థల్ని వ్యవస్థల్ని ప్రజల దగ్గర తీసుకొని వచ్చి వాళ్ళ చేత ఇటువంటి జాబ్ మేళాలు ఏర్పాటు చేపించి అక్కడ వాళ్ళకి రిక్రూట్మెంట్ చేపించే బాధ్యతను తీసుకున్నాం. ఇందులో కూడా అవకాశం పొందలేనటువంటి వాళ్ళు ఉంటే వారి కాళ్ల మీద వాళ్ళు స్వయం ఉపాధి పథకం ప్రకారం నిలబట్టడానికి కావలసిన విధంగా రాజీవ్ యువ వికాసం అని చెప్పి ఈ దేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని 9,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసాన్ని నిరుద్యోగ యువత కోసం అనౌన్స్ చేసి రేపు జూన్ 2వ తారీఖు నాడు రాష్ట్రంలో శాంక్షన్ పత్రాలు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అంటే ఏ రకంగా చూసినా ఏ నిరుద్యోగ యువతి యువకుడు ఖాళీగా ఉండటానికి వీలేదు ఈ రాష్ట్రంలో. అటు ప్రభుత్వ పరంగానో లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థల్లోనో లేకపోతే ప్రైవేటు వ్యవస్థల్లోనో కార్పొరేట్ సంస్థల్లోనో లేకపోతే వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబట్టడం ఏదో రకంగా వాళ్ళకి పూర్తి స్థాయిలో పని కల్పించే విధానానికి రాష్ట్రం ఈ 3 అంచెల విధానాన్ని తీసుకొని పెద్ద ఎత్తున ముందుకు పోతుందని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణే ఈరోజు వైరా శాసనసభ నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి ఈ జాబ్ మేళా కార్యక్రమం. దీనికి దాదాపు 8,000 మంది పైబడి ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్తా ఉన్నా. ఈ ఒక్క శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులే 8,000 మంది ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని అంటే దాదాపు నాకు తెలిసి 10,000 మంది కూడా దాటుతారని నేను అంచనా వేస్తా ఉన్నాను. ఇందులో కొన్ని వేల మందికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు ఇక్కడే ఈరోజే ఇదే వేదిక మీద నుంచి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఈ జాబ్ మేళా ద్వారా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని మిత్రులు మాట్లాడుతూ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు ఏదో ఒక పార్టీకి చెందినటువంటి వాళ్ళు కాదు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నిరుద్యోగ యువతి యువకులు ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగ యువతి యువకుడు ఈ రాష్ట్ర బిడ్డే, ఆయన భవిష్యత్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు. వాళ్ళ భవిష్యత్తే అద్భుతంగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తూ ఉంది, కోరుతా ఉంది. అందుకోసం ఇటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. వీటితో పాటు ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. వైరా శాసనసభ నియోజకవర్గం తీసుకుంటే ఉదాహరణకి పూర్తిగా వ్యవసాయ ఆధారమైనటువంటి నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గానికి వైరా చెరువు ఒక పక్కన, ఇంకో పక్కన నాగార్జున సాగర్ కెనాల్ ఇంకో పక్కన, అవి కాకుండా అక్కడక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న చెరువులు మిగతా మండలాలు, ఆ మండలాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న చెరువుల్ని, వైరా చెరువుని, నాగార్జున సాగర్ కాలువని, వీటన్నింటికి కూడా నీటిని మనం పుష్కలంగా అందించగలిగినప్పుడు ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆయకట్టుదారులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతోనే సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ఒక కెనాల్ని ప్రత్యేకంగా గతంలో లేకపోయినప్పటికీ ఆ ప్రాజెక్టులో ఆ డిజైన్లో లేకపోయినప్పటికీ ప్రత్యేకంగా ఇందిరమ్మ ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజల ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కెనాల్ని